హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈఆర్డి వ్లాగ్స్. పొద్దున్నే లేచామా, సండే కదా, ఆఫీస్కి సెలవు, బట్ వంటింటికి మాత్రం సెలవు ఉండదు కదా. అయితే ఇందులోనే సండే టిఫిన్ ఏంటి అని ఎగ్జైటింగ్గా వెళ్ళి చూస్తే ఐఎమ్ షాక్డ్. ఇడ్లీ అన్నారు అత్తయ్య. నాకేమో ఇడ్లీ ఇష్టం ఉండదు, ఎలా తినాలి అని ఆలోచిస్తూ ఉంటే అత్తయ్య వచ్చి, నువ్వు కంగారు పడాల్సిన అవసరం లేదు, నువ్వు తినేలా ఈరోజు నేను చేస్తాను, ఒక్కసారి ట్రై చేసి చూడు అన్నారు. ఓకే అని వెయిట్ చేస్తూ ఉంటే స్టార్ట్ చేశారు ప్రాసెస్. 1 కప్పు ఇడ్లీ రవ్వని వేయించి మినప్పప్పుని రవ్వని 2 అవర్స్ నానబెట్టి మినప్పప్పుని మెత్తగా గ్రైండ్ చేసి రవ్వని యాడ్ చేసి 1 నైట్ పులియబెట్టారు. ఇడ్లీ పాత్రకి లైట్గా ఆయిల్ అప్లై చేసి పెట్టిన పిండిని ఇడ్లీ పాత్రలోకి సర్వ్ చేసి ఆవిరి మీద ఉడికించారు. అంతేనండి, వేడి వేడి స్పాంజ్ లాంటి ఇడ్లీ రెడీ అయ్యాయి. ఇక చట్నీ ప్రాసెస్ చూద్దామా. అవసరమైనంత పల్లీలను వేయించి పొట్టు తీసి మిక్సీ జార్లో పల్లీలు, ఎండుమిర్చి, చింతపండు, కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేయాలి. ప్యాన్లో ఆయిల్ వేసి పోపు గింజలు, కరివేపాకు, ఎండుమిర్చి 1 వేయాలి. చేసుకున్న తాలింపుని చట్నీలో కలిపేయాలి. అంతేనండి, స్పాంజ్ లాంటి ఇడ్లీ, టేస్టీ చట్నీ రెడీ అయ్యాయి. అయితే టేస్ట్ మాత్రం సూపర్. థ్యాంక్స్ అత్తయ్య. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.